హలో గాయ్స్, రొయ్యల పచ్చడి చూసేద్దాం రండి. ముందుగా అరకేజీ రొయ్యల్ని కడుక్కొని శుభ్రంగా ఉడికించుకొని వేరుశనగ ఆయిల్లో వేపుకోవాలండి. వేరుశనగ ఆయిల్ అయితే బాగుంటుంది రొయ్యల పచ్చడికి టేస్ట్, అందుకే వేరుశనగ తీసుకున్నాను. బాగా రెడ్గా వేయించుకొని తీసుకున్న రొయ్యలండి ఇవి. తర్వాత సేమ్ ఆయిల్లోనే అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్లు తీసుకున్నాను నేను. బాగా దోరగా వేయించుకున్న అల్లం పేస్ట్ని రొయ్యలు అల్లం పేస్ట్ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మిశ్రమంలో కారం, పచ్చికారం అయితే బాగుంటుందండి. పచ్చికారం, 1 స్పూన్ మెంతిపొడి, 1 స్పూన్ ఆవపిండి, సాల్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత దాల్చిన చెక్క, లవంగాల పొడి, సాల్ట్ సరిపోలేదని మళ్ళీ వేసుకుంటున్నా, ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకొని నేను ఒక 5 నిమ్మకాయలు, పెద్ద నిమ్మకాయలు రసం తీసుకుని ఎండలో పెట్టుకున్నానండి. ఆ నిమ్మకాయ కూడా పిండేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని నూనె వేసుకుని, నూనె కూడా సరిపోయిందో లేదో చూసుకోండి. కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చడికి. నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, అందుకే మేము నూనె ఎక్కువ వేసుకుంటాం. వేరుశనగ ఆయిల్ చూసుకుని ఉప్పు అన్నీ అయిపోయిన తర్వాత 3 days పక్కన పెట్టుకుని వేడి వేడి అన్నంలో రొయ్యల పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.